వారికి ప్రత్యేకమైన వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సిద్ధపాటు కూడికకు అలాగే శుద్ధీకరణ కూడికకు పాలు పొందించా దేవాతి దేవుడికి అవకాశం ఇచ్చినందుకు 2 చేతులు పైకెత్తి దేవాతి దేవుడి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రేపటి దినాన మనము నూతన సంవత్సరంలో నూతనంగా బలారాధనలోకి వెళ్తాం. అంటే ప్రభు సంస్కారాధనలో చేయబెడబడుతున్నాం. హల్లెలూయా. అందు నిమిత్తము మన హృదయము శుద్ధి చేసుకోవడానికి, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, మన ఆలోచనను శుద్ధి చేసుకోవడానికి ఒక సిద్ధపాటు కలిగి ఉండడం కోసము ఆయన శరీరం ఒక అమూల్యమైనది, ఆయన రక్తము ఒక అమూల్యమైనది. కాబట్టి దాన్ని అనాలోచనగా తీసుకోకుండా, వ్యర్థంగా తీసుకోకుండా దానికోసము ఈ రాత్రి సిద్ధపాటు కలిగి, అనగా ఎప్పుడైతే మనము సిద్ధపాటు కలిగి ఉంటామో, ఒక ప్రయాణం చేయాలంటే ఒక రోజు ముందర మనము సిద్ధపాటు కలిగి ఉంటాము, లేదా ఒక పని చేయాలంటే ఒక సిద్ధపాటు కలిగి ఉంటాము. అదేవిధంగా ఒక అమూల్యమైన రక్తము, ఒక అమూల్యమైన శరీరం తినేటప్పుడు కూడా ఒక సిద్ధపాటు ప్రార్థన అవసరం. హల్లెలూయా. ఆ సిద్ధపాటు ప్రార్థనే ఈ రాత్రి మనం చేయబోతున్నాము. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు ఆశీర్వదించబడును గాక. మనం ప్రభు బలానికి వెళ్ళే ముందు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో ఉంటే మనకి ఈ ప్రభు బలారాధన మనకి దీవెనకరంగా ఉంటుందో, మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులు 11వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఆ కొరింథీ 11వ అధ్యాయం మొత్తము అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆయన శరీరం అంటే ఏంటి, ఆయన రక్తం అనగా ఏంటి, అసలు ప్రభు సంస్కారాధన మనము నెల నెల తీసుకుంటున్నాము, లేదా వారం వారం తీసుకుంటున్నాము, లేదా ప్రతిరోజు మనం తీసుకుంటున్నాము, ఎందు నిమిత్తం తీసుకుంటున్నాము, ఎవరి కోసం తీసుకుంటున్నాము, అసలు ఎందుకు ఇది అనేది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 11వ అధ్యాయంలో ఈ సూచక్రియల మొత్తము చెప్పడం జరిగింది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మనం వర్తమానంలోకి వెళ్దామండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా ఆరాధన ద్వారా నీకు మహిమ తెచ్చాం ప్రభువా. ఇప్పుడు వాక్య భాగం వేయించిన ప్రభువా, నన్ను నిలబెట్టుకున్నందుకు నీ బంగారు పాదములకు ఎక్కించని స్తోత్రములు. నీ వాక్య పరిచరించిన ప్రభా, ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ ఏమీ లేకుండా ప్రభా, నీ వాక్కు చాటుగా నేర్పించి బలపరిచిన సూటిగా తేటగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వినయముగా కోరుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ కొరింథీ 11వ అధ్యాయంలో వెళ్ళే ముందు నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదే అపోస్తలుడైన పౌలు తెస్సలోని సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పని చేసిన వాడే భోజనానికి అర్హుడు. హల్లెలూయా. అది ఎక్కడుందంటే ఒకసారి చూడండి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లనను వాడు భోజనం చేయకూడదని ఆజ్ఞాపించుతున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోని సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పని చేసిన వాడికే భోజనం, పని చేసుకున్న వాడికే భోజనం దొరుకుతుంది, పని చేసిన వాడే భోజనానికి అర్హుడు అనమాట. హల్లెలూయా. మనము ఆయా పనులు చేసుకుంటూ మనము సాయంకాలానికి భోజనం కోసము, ఆహారం కోసము, క్షయమైపోయే ఆహారం కోసమే, వ్యర్థమైపోయే ఆహారం కోసమే మన పగలు ఏం చేస్తున్నాము, పని చేస్తున్నాము. ఈ క్షయమైపోయే ఆహారం కోసము ఆజ్ఞ ఏంటంటే పని చేయాలి. అది క్షయమైపోయిన ఆహారంకే పని చేయాలి. కాబట్టి రేపటి దినాన ప్రభు అనే శరీరం ఉంటే ఆ ఆహారం తింటున్నప్పుడు, ఆ రక్తం మనము త్రాగుతున్నప్పుడు మనము కూడా దేవునికి
పని చేయాలి. పని చేసిన వారికే ఆ ఫలారాధనకి అర్హులు అన్నమాట. హల్లెలూయా. తెస్సలోనిక పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పని చేసిన వాడే ఆహారానికి అర్హుడు అన్నమాట. వాడికే ఆహారం దొరుకుతుంది. వ్యర్థంగా ఉన్నవాడు, ఖాళీగా ఉన్నవాడు, ఏదియో డబ్బులు ఉండవు కాబట్టి వాడికి ఆహారం అనేది దొరకదు. డబ్బులు ఉన్నప్పుడే బియ్యమైనా తెచ్చుకుంటాము, లేదంటే ఏమైనా తెచ్చుకుని తినగలము. డబ్బు లేనప్పుడు, అంటే పని చేయలేనప్పుడు మనకు ఆహారం అనేది ఉండదు. అదే విధంగా తెస్సలోనిక పత్రిక ఏమని మాట్లాడుతున్నాడంటే పని చేసిన వాడే ఆహారానికి అర్హుడు. అదే విధంగా క్షయమైపోయే ఆహారం కోసము, వ్యర్థంగా పోయే ఆహారం కోసం మనం పని చేస్తున్నాము. రేపటి దినాన ప్రభు శరీరం అనే రొట్టె తింటున్నప్పుడు, ప్రభు రక్తం అనే ద్రాక్షరసం తాగుతున్నప్పుడు, ఆ అమూల్యమైన ఆహారం తింటున్నప్పుడు మనము కూడా పని చేయాలన్నమాట. హల్లెలూయా. ఎటువంటి పని చేయాలన్నది నేను ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు కొరింథీలోకి రండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 28-31 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని, ఆ రొట్టెలు తిని ఆ పాత్రలను తాగవలనని ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులుగా రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ఇక్కడ కొరింథీ సంఘంతో ఏమని మాట్లాడుతుందంటే, రేపు శరీరం అనే ఆ రొట్టె తింటున్నప్పుడు, ఆ ద్రాక్షరము తాగుతున్నప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది, నీ ఆలోచన ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ అమూల్యమైన చెయ్య ఏ విధానంగా ఉంది, అది పాపం చేయగా ఉందా, అమూల్యమైన చెయ్యగా ఉందా, నీ తలంపులు ఏ విధంగా ఉన్నావు, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని లేని వేళ మీరు రోగులై ఉంటారు. ఇంకేమైనా మాట్లాడుతున్నాడు, మీరు బలహీనులై రోగులై ఉంటారు, చాలా మంది నిద్రించుతున్నారు. దీన్ని అనవలోచనగా తీసుకోకుండా, ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి తీసుకోకుండా, బాప్తిసం మేము తీసుకున్నాము దీనికి మేము అర్హులము అని తీసుకోకుండా, మన పరిస్థితి ఎలాగుంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలాగుంది, నేను తీసుకునే విధానము ఎలాగుంది అని ఆలోచించుకుని, పరీక్షించుకుని, ఈ నెలకు ఈ బలారాధనకి నేను అర్హుడునా కానో మన జీవితం మనము ఒక్కసారి పరీక్షించుకుని దానిలో చెయ్యి పెట్టాలి. హల్లెలూయా. అలా లేని ఎడల పరీక్షించుకొని ప్రవర్తన బాగోలేని, లేదంటే నీ ఆలోచన బాగోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే, అదే రీతిగా నువ్వు బలారాధనలో చేతులు పెట్టేస్తే నువ్వేమవుతావంట, బలహీనులు అవుతామంట, రోగులుగా ఉంటామంట, చాలా మంది నిద్రించుచున్నారంట. హల్లెలూయా. మనం ఉదాహరణగా చూసుకుంటే సౌలును దావీదు ఏం చేశారంటే ఒకసారి అది చూడండి. 1 సమూయేలు 20వ అధ్యాయము, 1 సమూయేలు 20వ అధ్యాయము 24 నుంచి 26. 20వ అధ్యాయము. కాబట్టి దావీదు పొలంలో దాగునెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయుచుండగా మునుపటి వలనే రాజు తోట దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుండేను. యోనాతాను లేవక అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండుటనేమో, అతడు అప్రవిత్రుడై ఉండుట సౌలు అనుకొని ఆ దినము ఏమీ అనలేదు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌలుకును దావీదుకు ఒక సంభాషణ జరుగుతుంది అనమాట. ఏమని సంభాషణ అంటే, అది అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ అమావాస్య అన్నది. చదవండి ఒకసారి. అమావాస్య వచ్చినప్పుడు అనగా అక్కడ ఏంటంటే ఇశ్రాయేలు క్యాలెండర్లో ఏమని ఉంటుందంటే మొదటి రోజున
వారికి అమావాస్య ఉంటుంది. అదే నెల ఆఖరికి వచ్చేసేపటికి వాళ్ళకి పూర్ణమి లేదా పున్నమి అని ఉంటుంది అనమాట. మొదటి రోజున ఏముంటుందంటే అమావాస్య ఉంటుంది, ఆఖరి రోజున పున్నమి లేదా పౌర్ణమి అని ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఆ అమావాస్య రోజున సౌలు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఎవరంటే వారు యోనాతాను, సైన్యములకు అధిపతి అయిన రాజ్యంలో అబ్నేరుకు అలాగే దావీదుకు ఒక విందు ఏర్పాటు చేసినంట. అంటే బల ఆరాధన ఏర్పాటు చేశాడు, బల విందు ఏర్పాటు చేశాడు. దాంట్లో పాల్గొనడానికి 3 వ్యక్తులు రావాలన్నమాట. హల్లెలూయా. ఆ 3 వ్యక్తులు ఎవరండి? యోనాతాను, అబ్నేరు, దావీదు అలాగే రాజు సౌలు. ఈ 4 వ్యక్తులు ఆ బలారాధనలో పాల్గొవాలి. అయితే ఒక కుర్చీ అన్నమాట ఖాళీగా ఉంది. ఎవరి కుర్చీ ఖాళీగా ఉంది? దావీదు కుర్చీ ఖాళీగా ఉంది. ఎందుకు దావీదు కుర్చీ ఖాళీగా ఉందంటే తను అపవిత్రుడై ఉన్నాడని తన ఆలోచన. ఎవరి ఆలోచన? సౌలు ఆలోచన అన్నమాట. సౌలు ఏం చేస్తున్నాడంటే తనను తాను పరీక్షించుకోకుండా, తను ఆలోచించకుండా, వీరిద్దరిలో మనం చూసుకున్నట్లయితే వీరిద్దరు పాఠ్య భాగం మనకు తెలుసు. వీళ్ళిద్దరిలో ఎవరు అపవిత్రులు, ఎవరు పవిత్రులు చెప్పాలి. ఎవరు అన్యాయస్తులు, ఎవరు న్యాయవస్తులు అంటే దావీదు న్యాయవస్తుడు, పవిత్రుడు. సౌలు అన్యాయస్తుడు, అపవిత్రుడు. హల్లెలూయా. కానీ అపవిత్రుడైన సౌలు ఏం చేస్తున్నాడంటే పవిత్రుడైన దావీదు మీద నింద మోపుతున్నాడు. తను ఎక్కడో అపవిత్రత కలిగి ఉన్నాడు, అందుకే ఈ రోజున బలారాధనకి రాలేపోయాడు అని మాట్లాడుతున్నాడు అన్నమాట. కానీ అపవిత్రుడైన సౌలు తను తాను పరీక్షించుకోలేకపోయాడు, కానీ ఇతరులను పరీక్షించే రీతిగా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే తన్ను తాను పరీక్షించుకోకుండా, తన ఆలోచన ఎలాగున్నాయో పరీక్షించుకోకుండా, తన స్థితిగతి ఎలాగుందో ఆలోచించకుండా తన అపవిత్రులుగా ఉన్నాడు. కానీ ఇతరులు ఎలాగున్నారో లేదో ఆలోచన చేస్తున్నాడు. కానీ నిర్దోషి అయిన దావీదు, డాగు మచ్చ కలంకు లేని దావీదు పవిత్రుడై ఉండి ఆ దినమున ఆ కుర్చీ ఖాళీగా ఉండడానికి కారణం ఏమనగంటే సౌలు ఈయన చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, అరణ్యం పాలైపోయాడు కాబట్టి ధైర్యం సరిపోక, ధైర్యం చాలా ఏం చేశాడంటే ఆ కుర్చీ ఆ బలారాధనకి రాలేకపోయాడు. హల్లెలూయా. కానీ ఈ సౌలు ఏం చేశాడు? తన ఆలోచన, తన స్థితిగతో తను ఆలోచించకుండా తీరు ఎక్కడో అపవిత్రుడైపోయాడు, అందుకు ఈ రోజున రాలేకపోయాడనే ఆలోచన చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఒకసారి చదవండి మరలా అది. కాబట్టి దావీదు పొలములో దాక్కునేను, అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనం మీద కూర్చుండి ఉండేను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండేను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండేను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండేనేమో. అతడు అపవిత్రుడై ఉండుట సౌలు అనుకుని ఆ దినమున ఏమీ అనలేదు. హల్లెలూయా. అపవిత్రుడు ఎవరు? పవిత్రుడు ఎవరండి? ఇక్కడ దావీదు పవిత్రుడు. కాకపోతే ఇక్కడ సౌలు ఏమని ఆజ్ఞయిస్తున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడంటే తన్ను తాను పరీక్షించకుండా, తన ఆలోచన ఎలా ఉన్నాయో ఆలోచించకుండా, తన ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించకుండా, ఇతరులు ఎలా ఉన్నారు, ఇతరులు ఏ విధంగా ఉన్నారు, వారి ఆలోచన ఎలాగుంది, వారి ప్రవర్తన ఎలాగుందని ఆలోచన చేస్తున్నాడు అన్నమాట. కానీ పవిత్రుడైన, నిర్దోషి అయిన, డాగు మచ్చం కలంకం లేని ఈ దావీదు ఒక భయం ద్వారా, మరణం భయం ద్వారా అక్కడికి రాలేకపోయాడంట. కానీ ఏ పేరు తెచ్చుకున్నాడు? అపవిత్రుడనే పేరు తెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మొత్తము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 4 అపవిత్రతలు ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయండి? 4. అవి ఎక్కడున్నాయంటే లేవియా కాండము 11వ అధ్యాయంలో కనపడతాయి. ఒకసారి చూడండి, నేను ఒక మాట చెప్తాను. అందులో లేవియా కాండము 11వ అధ్యాయము 20వ వచనం చదవండి. 11:20. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరము
మీకు హేయములు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చారములన్నీ మీకు హేయములు. హల్లెలూయా. ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం చదువుకుంటే అప్రవర్తనలేయో, మనం ఏం తినాలో ఏం తినకూడదో, మనం ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో, వేటిని సముద్రంలో బతికే ఏం తినొచ్చు, భూమి మీద బతికే ఏం తినాలి, లేదంటే బయట బ్రతికే ఏం తినాలి, మనం ఏ విధంగా ఉండాలన్న సారాంశం మొత్తము ఈ అధ్యాయంలో కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే 20వ వచనం మనం చూసుకున్నట్లయితే ఒకసారి, రెక్కలు కలిగిన 4 కాళ్ళతో, చూడండి రెక్కలు ఉన్నాయంట, 4 కాళ్ళు ఉన్నాయంట. అది ఏ జంతువు? రెక్కలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి. అది ఏ జంతువు? ఆలోచించండి. 2 రెక్కలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి అన్నమాట. అది ఏ జంతువు? ఎక్కడ ఉంటుందంటారు? చదవండి, నేను అనట్లేదు. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు మీకు హేయములు. హల్లెలూయా. ఇది దేనికంటే విమర్శకు కూడుకున్న నామకార్థ భక్తికి అర్థము. హల్లెలూయా. అంటే ఇటు సంఘంలో ఉంటారు, అటు లోకంలో ఉంటారన్నమాట. హల్లెలూయా. అంటే ఓ జంతువుకి రెక్కలు ఉన్నాయి, ఎగరగలదు, అట్టే వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటా ఇట్టేనే రావచ్చు. అవి మనకి హేయములు, అనగా మనకి వదిలిపెట్టకూడదన్నమాట. అది హల్లెలూయా. అది మీరు ఏం ఆలోచించొద్దు, అది జంతువు కాదు, పక్షి కాదు, అది మన విమర్శకు నామకార్థ భక్తికి అర్థము. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము అదే విధంగా ఉంటాము. బయటికి ఎగిరిపోయేవారుగా ఉంటాము, మరలా నడుచుకుంటూ వచ్చేవారుగా ఉంటాము. అంటే లోకానికి సంఘానికి అని అర్థము. హల్లెలూయా. ఇక్కడ ఏమని మాట్లాడుతుందంటే, మీరు వేషధార భక్తి వల్ల ఉంటే, అంటే మీరు పక్షిలాగా ఉన్నారో లేదంటే జంతువులాగా ఉన్నారో మీరే పరీక్షించుకోవాలన్నమాట. అంటే లోకంలో ఉన్నారా లేదంటే దేవుని మందిరంలో ఉన్నారని ఆలోచించుకోవాలి. అంటే పరీక్షించుకోవాలన్నమాట. అలాంటి జంతువులు ఉండకూడదు. హల్లెలూయా. ఉంటే పక్షిలాగా ఉండాలి, లేదా జంతువులాగా ఉండాలి, లేదా ఉంటే లోకంలోనే ఉండాలి, లేదా ఉంటే మందిరంలో ఉండాలి. అనవసరంగా మొదటి ఆదివారం వచ్చి లేదా జంతువులా వచ్చి శరీరంలో అనే రొట్టెలో చేతులు పెట్టి లేదా పక్షిలా వచ్చి చేతులు పెడితేనే దేవునికి అర్హులు. అలా కాకుండా పక్షి వేషము కాకుండా ఈ జంతు వేషము కాకుండా 2 కలిపి వస్తే దేవునికి అర్హులు కారనమాట. హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలి? ఉంటే పక్షిలాగా ఉండాలి, లేదా జంతువులాగా ఉండాలి. 2 రెక్కలు వేసుకుని 4 కాళ్ళు వేసుకుని వస్తే దేవునికి అవి హేయములు అన్నమాట. అంటే లోకంలో ఉండాలి, అంటే బాప్తిసం తీసుకోకుండా ఉండాలి, లేదంటే తీసుకున్నాక దేవుని దగ్గరన్నా ఉండాలన్నమాట. అటు తీసుకుని రెక్కలు వేసుకుని ఇటు తీసుకుని 4 కాళ్ళు వేసుకుని ఉన్న వారికి అవి హేయములు అన్నమాట. వారేం చేయాలంటే అక్కడ చూడండి 28వ వచనంలో చూడండి, వాటి కళేబరములకు మోసిన ప్రతివాడు తన బట్టకు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడగును, అవి మీకు అపవిత్రమైనవి. హల్లెలూయా. ఇలాంటి జీవితం కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు ఇలాంటి జీవితం కలిగి ఉన్నట్లయితే మీరేం చేయాలంటే చదవండి ఒకసారి. వాటి కళేబరములకు మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు వాటిని అపవిత్రుడును. పై వచ్చిన ఒకసారి చదవండి. ఒక్క నిమిషం ఉంది. ఈ 28వ వచ్చిన ఒకసారి చదవండి. మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కున్నట్లు సాయంకాలం వరకు అపవిత్రుడును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కళేబరము అనగా లేదంటే పాలెము అనగా దేవుని సన్నిధి. ఏంటంటే ఇలాంటి జీవితం కలిగి ఉన్నారేమో, ఇలాంటి స్థితి కలిగి ఉన్నారేమో, రెక్కలు కలిగి లేదా కాళ్ళు కలిగి లేదంటే లోకంలో ఉంటూ లేదా దేవుని సన్నిధిలో ఉంటూ అటు ఇటు
బ్యాలెన్స్ చేస్తూ, అంటే మనం కొంతమంది అంటారు అది మేనేజ్ చేస్తూ, అంటే దాన్ని చూసుకుంటున్నాను ఇది చూసుకుంటున్నాను, రెండు నేను బ్యాలెన్స్ చేసుకున్న రీతిగా అని ఉంటారు. కానీ అది నువ్వు చేసే నీ సహనంకైనా అది బయట వరకే. కానీ దేవుని మందిరంలో నేను లోకాన్ని చూసుకుంటున్నాను, అలా దేవుని మందిరాన్ని చూసుకుంటా, అవి మనకి హేయములు. హల్లెలూయా. అలాంటి జీవితం కలిగి ఉంటే వారు ఏం చేయాలన్నమాట, సాయంకాలం వరకు ఇక్కడ పాలెము అని ఉంటుందండి. ఒకసారి చూడండి, పాలెము అనగా దేవుని సన్నిధి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. పాలెము అనగా దేవుని సన్నిధి. అది మనకి కనిపించినది పాలెము అని ఉంటుంది. అది మీరు ఈ మొత్తం చదువుకోండి. దీంట్లో ఏం తినొచ్చో తినకూడదు నాకు తెలిసింది. దీంట్లో పాలెము అని ఉంటుంది. పాలెము అనగా దేవుని సన్నిధి. నువ్వు సాయంకాలం వరకు అపవిత్రుడు ఉంటే, లేదంటే సాయంకాలం వరకు రెక్కలు వేసుకుని, లేదంటే 4 కాళ్ళు వేసుకొని జీవించినట్లయితే, సాయంకాలం వరకు ఉండి, లేదా సాయంకాలం వరకు అలా ఉన్నట్లయితే, రాత్రి సమయం ఏం చేయాలంటే పాలెము అనగా దేవుని సన్నిధికి వచ్చి, అప్పుడు చదవండి, అపవిత్రుడెవరో మీకు అపవిత్రమైనవి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి వచ్చి మీరు శుద్ధి చేసుకోవాలన్నమాట. అంటే పాలెము అనగా దేవుని సన్నిధి. ఇక్కడ కళేభారము మోసిన ప్రతి వాడును తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడను, అవి మీకు అపవిత్రమైనవి. హల్లెలూయా. తన బట్టలు ఉతుకున్నట్లయితే మురికిగా ఉన్న వస్త్రాలు, మురుగుగా ఉన్న బట్టలు మనం ఎలాగైతే శుభ్రం చేస్తామో, సాయంకాల సమయానికి మనం ఏం చేయాలంట, అవి శుభ్రం చేసుకున్నట్లు, అవి మరలా మడత పెట్టుకుని మనం జాగ్రత్తగా దాచుకున్నట్లుగా, అదే విధంగా మనం అటువంటి జీవితం కలిగి ఉన్నామేమో, అటువంటి పరిస్థితి కలిగి ఉన్నామేమో, బట్టలు ఎలాగైతే శుభ్రం చేసుకునే సాయంకాలం మనము పరిశుభ్రం చేసుకుంటామో, అదే రీతిగా పాలెము అనగా దేవుడి సన్నిధికి వచ్చి మన జీవితము శుద్ధీకరణ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి తన శరీరం అనే రొట్టె, తర్వాత తన రక్తం అనే ద్రాక్షరసం మనం తాగినప్పుడు అవి మన శక్తి పనిచేసింది అనమాట. ఎప్పుడంటే మనము శుద్ధీకరణ చేసినప్పుడు, అందరు నా వైపు చూడండి, శుద్ధీకరణ జరిగినప్పుడు. ఎప్పుడంటే శుద్ధీకరణ జరిగినప్పుడు ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకి రెక్కలు ఉన్నాయా, లేదా 4 కాళ్ళు ఉన్నాయా, లేదా ఇవి కూడా 2 కలిసి ఉన్నాయా లేవో మనం చూసుకోవాలన్నమాట. మనం పవిత్రుడిగా ఉండి అపవిత్రులు ఎవరో వారిని మార్చాలే, కానీ మనము అపవిత్రులుగా ఉండి పవిత్రులను నిర్దోషిగా చేయకూడదు. హల్లెలూయా. సౌలు ఏం చేశాడు, అపవిత్రుడిగా ఉన్నాడు, పవిత్రుడిని నిర్దోషిగా మార్చాడు, తను తాను పరీక్షించుకోలేకపోయాడు. అదే విధంగా మనకు రెక్కలు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, లేదా 2 కలిసి ఉన్నాయో లేదో మనం ఈ రాత్రి ఆలోచన చేసుకోవాలన్నమాట. ఉంటే రెక్కలన్నా ఉండాలి, లేదా కాళ్ళన్నా ఉండాలి. ఈ 2 కలిసి ఉంటే వారు ఏం చేయాలంట, సాయంకాల సమయం బట్టలు ఎలాగైతే మనము పరిశుద్ధపరచుకుంటామో, బట్టలు ఎలాగైతే మురుకు బట్టలు మనము ఎలాగైతే పరిశుద్ధపరచుకుంటామో, అదే రీతిగా పాలెము అనగా దేవుని సన్నిధిలోకి వచ్చి మన హృదయములో అదే విధంగా శుభ్రపరచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ శుభ్రపరచుకున్న రీతిగా ఏం జరుగుతుందంటే, మనము అప్పుడు శరీరం అనే రొట్టె తిన్నప్పుడు, ఆ ద్రాక్ష రసము మనం తాగినప్పుడు మనలో ప్రభావితం జరుగుతుంది. అంటే మనలో శక్తివంతమైన జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందంటే, మనం సాధారణంగా చూసుకుంటే ఒక యాపిల్ తింటే దాంట్లో ఉన్న విటమిన్స్ మనలో పనిచేస్తాయి. అలాగే నిమ్మకాయ మనం తింటే దాంట్లో ఉన్న సి విటమిన్ మనలో పనిచేస్తుంది. ఏం తింటే దాని విటమిన్సే కానీ దాని బలం కానీ మనలో పనిచేయాలంటే మనం ఏం కలిగి ఉండాలంట, శుద్ధీకరణ కలిగి ఉండాలన్నమాట. అదే విధంగా రేపు అమూల్యమైన రొట్టె ద్రాక్షరసం మనం తాగుతున్నప్పుడు అది మనలో పని చేయాలంటే, అది మనలో ప్రభావితం అవ్వాలంటే, దాన్ని త్రాగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు దానికి ఉపయోగకరంగా ఉండాలంటే మన జీవితంలో కూడా శుద్ధీకరణ జరగాలి. హల్లెలూయా. అప్పుడే తిన్న దానికి త్రాగిన దానికి విలువ అన్నమాట. హల్లెలూయా. మొదటి పని ఏం చేయాలంటే మనలను మనము పరీక్షించుకోవాలి. మనకి రెక్కలు ఉన్నాయా,
కాళ్ళు ఉన్నాయా లేదా రెండు కలిసి మన జీవితంలో ఉన్నాయో లేదో మనం పరీక్షించుకోవాలి. మన పవిత్రుడమా అపవిత్రుడమా అన్న రీతిగా మనం పరీక్షించుకోవాలి. లేదా రెండు కలిసి మనం ఈ రాత్రి మనం ఉన్నామేమో, అనగా రెండు అంటే ఏంటండి, రెక్కలు కాళ్ళు కలిగి మనం ఉన్నామేమో. బట్టలు ఎలాగైతే శుభ్రపరచుకుంటున్నామో సాయంకాల సమయంలో, అదే విధంగా అవి ఎంత పవిత్రంగా వస్తున్నామో అదే విధంగా మనము దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. అప్పుడు రేపు తినే ఆ ద్రాక్ష రసమే కానీ ఆ రొట్టె కానీ మనలో శక్తివంతమైన ఉజ్జీవం ఇచ్చునుగాక. యాపిల్ తిన్నప్పుడు తన ప్రభావితము, తన విటమిన్స్ మన బాడీలో పనిచేస్తాయి. లేదంటే దానిమ్మ తిన్నప్పుడు తన విటమిన్స్ ప్రభావితం మనలో పనిచేసే నీరసనైనా బలహీనతనైనా తొలగి వేస్తుంది. అదే మన ఆత్మీయ జీవితంలో ఈ శరీరం అనే రొట్టె తిన్నప్పుడు, ఈ ద్రాక్ష రసం తాగినప్పుడు మనలో ప్రభావితం జరగాలంటే, మనలో శక్తి రావాలంటే, మన ఆత్మీయ జీవితం బలపడాలంటే, మన ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట, శుద్ధీకరణ కలిగి ఉండాలంట. అంటే శుద్ధీకరణ కలగాలంటే మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనకేముండాలి ఉంటే కాళ్ళైనా ఉండాలి లేదా రెక్కలైనా ఉండాలి. అవి ఉంటే మనము ఈ రాత్రి శుభ్రపరచుకునేవారు దాక. హల్లెలూయా. మొట్టమొదటి రేపు అడిగి పెట్టే దినమున మనం ఏం చేయాలంట, మనము పరీక్షించుకోవాలి. రెండవది ఒకసారి చూసి నేను చదివించి ముగించేస్తానండి. 11వ అధ్యాయము 1 కొరింథీ 11:23-25 అండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగినప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ఈ 24వ అధ్యాయము చివరి లైను, 25వ అధ్యాయము చివరి లైను ఏమని రాస్తుందండి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం విడిచి, అంటే రాజసింహాసనం విడిచి 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ప్రాణం పెట్టి ఆ గొల్గోత కొండ మీద నిలువు కర్ర అడ్డకర్ర మీద ఏలాడుతూ ఒక్క చోటైనాను శుభ్రం లేక మొత్తం ఈపు మొత్తము నలగొట్టబడి ప్రతి దెబ్బైనా కానీ మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన ఎందుకు వచ్చాడు, నా గురించి ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆయన ఎవరు, మా బంధువా కాదు కదా, ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చారు, నా గురించి ఎందుకు ప్రాణం పెట్టారు, నా పాపం గురించి ఎందుకు ప్రాణం పెట్టారు అని ప్రతి నిత్యము మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన శరీరం తినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తము తాగుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీవిస్తున్నామంటే దేవుని కృప. హల్లెలూయా. ప్రతి విషయంలో ఉదయకాలం రాత్రి కాలంలో పడుకొని ఉదయకాలంలో సజీవులుగా లేస్తున్నాము. మనకి ఏ బాధలు లేవు, ఏ సమస్యలు లేవు, మన మీద ఏ దెబ్బలు లేవు, ఏ అవమానాలు లేవు, మన చేతులకి ఏ ముళ్ళు లేవు, మన కిరీటానికి మన తలకి ఏ ముళ్ళు కిరీటం లేదు. సజీవులుగా ఉండి ఆరోగ్యంగా ఉంటున్నామంటే అది ఉచితమైన దేవుని కృప. హల్లెలూయా. అందుకు నిమిత్తం మనం ఏం చేయాలంట, అనుదినము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అనగా అనుదినము దేవుని గురించి మన గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందు నిమిత్తం వచ్చాడు, మనము అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మనము పరీక్షించుకోవాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పని చేసిన ఎడల మనము మన బట్టలు ఉతుక్కున్న రీతిగా జ్ఞాపకం చేసుకున్న తర్వాత
తర్వాత పరీక్షించుకున్న తర్వాత మన బట్టలు ఎలా అయితే శుభ్రంగా ఉంటున్నాయో, మన వస్త్రాలు అయితే మురుగు పోగొట్టుకుని అమూల్యమైన బట్టలుగా మనం వేసుకుంటున్నామో, అదే రీతిగా మన హృదయం కూడా అదే శుద్ధిగా చేసుకుని రేపటి దినమున ప్రవేశపెట్టేటప్పుడు, రేపటి దినం అడుగు పెట్టి బలారాధనలో చేతులు పెట్టేటప్పుడు నూతన హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. రెండవది, ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడు, ఎందుకు ఆయన సిలువలో వేలాడాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు మాటలు మనం వెలుగులో జీవించి ఆస్వాదించి బలపరిచి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడవు సర్వాధికారి సృష్టికర్త అయిన మా దేవ, ఇంతవరకు సజీవ రెక్కలుగా పెట్టి నీ ప్రేమ భద్రత కాపుదల మాపై, మా సంఘంపై, మా గ్రామంపై ఉంచి సజీవ రెక్కలుగా నిలబెట్టి ఈ రాత్రి నీ గురించి తెలుసుకోవడానికి ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి నీ బంగారు పాదములకి స్తోత్రాలు ప్రభువా. నీ ఘనమైన శ్రేష్టమైన బహు ఉన్నత నామమునికే ప్రభువా లెక్కించలేని స్తోత్రం ప్రభువా. రేపటి దినాన ప్రభువా నీ శరీరం అనే రొట్టె, నీ రక్తం అనే ద్రాక్ష రసంలో ప్రభు మేము అడుగు పెట్టుచుండగా ప్రభు, ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి, అవకాశం బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఈ రాత్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము. మేము ఏ పరిస్థితిలో ఉన్నామో, మా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, మా తలంపులు ఏ విధంగా ఉన్నాయో, మా చేతులు ఎలాంటి శుభ్రం కలిగి ఉన్నాయో, మా హృదయం ఎలాంటి శుభ్రం కలిగి ఉందో, ఈ రాత్రి శుద్ధీకరణ కొడుకులో మా హృదయాన్ని శుభ్రపరచుకుంటున్నాం ప్రభు. సాయంకాలమున ప్రభు బట్టలు ఎలాగైతే శుభ్రపరచుకుని ప్రభు భద్రంగా దాచుకుంటామో, అదే రీతిగా ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రభు అదే రీతిగా మా హృదయంలో శుభ్రపరచుకుంటున్నాం. అటు అవకాశాన్ని, అటు సహాయం దయచేయండి ప్రభు. అయ్యా, ఉంటే రెక్కలు కలిగిన పక్షిలాగానే ఉంటాము, లేదంటే కాళ్ళు కలిగిన జంతువులు కలిగి ఉంటాము. అయ్యా, నిలుగచ్చే స్థితిలోనే ఉండకుండా ప్రభా, రెండు కలిగిన జంతువులాగా మేము ఉండకుండా ప్రభా, ఉంటే లోకంలో ఉండాలి, లేదంటే దేవుడి సన్నిధిలో ఉండాలి. అలా కాకుండా ప్రభా, రెండు పడవల మీద కాలేయకుండా అలాంటి జీవితం మాలో ఉంటే దయచేసి ప్రభా, ఈ నూతనంగా ప్రభా నీ బలానంలో చేతులు పెట్టినప్పుడు ప్రభా మమ్మల్ని శుద్ధీకరణ చేసి అటువంటి జీవితం మాలో తీసివేసి ప్రభా నీ వైపు చూసే బిడ్డలుగా, నీ మీద ఆధారపడే బిడ్డలుగా, నిన్ను హత్తుకుని జీవించే బిడ్డలుగా మమ్మలను, మా కుటుంబాన్ని, మా గ్రామాన్ని సేద తీర్చమని, ఆదరించమని బహు వినయముగా కోరుకుంటున్నా మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం